ఇక్కడ పొత్తు పెట్టుకునేదేలే, అయినా జనసేన తగ్గేదేలే. మున్సిపల్ ఎన్నికల్లో జనసేనతో పొత్తులు ఉండవన్నారు బీజేపీ తెలంగాణ చీఫ్ రామచంద్రరావు. మరోవైపు తెలంగాణలో తొడగొట్టి తీరుతామంటున్నారు జనసేన నేతలు. తమకు బలం ఉన్న చోట అభ్యర్థులను నిలబెడతామంటున్నారు. బీజేపీతో పొత్తు ఉన్నా లేకున్నా పోటీకి సై అంటున్నారు. తెలంగాణలో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల వేడి మొదలైంది. అప్పుడే పొత్తులు పోటీలపై ప్రకటనలు చేస్తున్నాయి పార్టీలు. తెలంగాణలో తొడగొడుతోంది జనసేన పార్టీ. ఇప్పటి వరకు తెలంగాణలో ఏ ఎన్నిక జరిగినా బీజేపీకి మద్దతిస్తున్న జనసేన ఈసారి మున్సిపల్స్ లో పోటీ చేసి పార్టీ పల్స్ ఎంతుందో తెలుసుకోవాలనుకుంటోంది. తెలంగాణ ప్రజలంతా బీజేపీ వైపు చూస్తున్నారన్నారు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. అలాంటి పార్టీ మున్సిపల్ ఎన్నికల్లో ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోదన్నారు. ఏపీలో పరిస్థితులు వేరు, తెలంగాణలో పరిస్థితులు వేరు అన్నారు. ఇక్కడ ఒంటరిగానే బరిలోకి దిగుతామన్నారు. ఒకవేళ అలాంటి పొత్తులేమైనా ఉంటే జాతీయ నాయకత్వం డిసైడ్ చేస్తుందన్నారు రామచంద్రరావు. ప్రజల్లో కూడా భారతీయ జనతా పార్టీ వైపు ఒక ప్రత్యామ్నాయం చూస్తూ ఉన్నారు. ఇటువంటి ఒక సమయంలో భారతీయ జనతా పార్టీ ఒంటరిగానే పోయేటటువంటి ఆలోచన ఉన్నది ఒకటి. రెండోది మా పార్టీ జాతీయ పార్టీలో ఉన్నటువంటి ఒక నిర్ణయాలన్నీ కూడా జాతీయ పార్టీ నేతృత్వం తీసుకుంటుంది. రెండు. మూడోది ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కూటమి ఏది ఉందో అక్కడ రాజకీయ పరిస్థితులు తెలంగాణ రాజకీయ పరిస్థితులు వేరే ఉంటాయి. కాబట్టి స్థానికంగా ఉన్నటువంటి ఒక వెసులుబాటు వాళ్ళు చేసుకున్నారు. ఇక్కడ ఉన్నటువంటి స్థానిక పరిస్థితుల్లో ఇప్పటివరకైతే భారతీయ జనతా పార్టీ మాత్రం ఒంటరిగానే పోవాలనేటువంటి ఆలోచన ఉన్నది. బీజేపీ ప్రకటనపై జనసేన ధీటుగా స్పందించింది. పొత్తున్నా లేకపోయినా తాము పోటీకి సిద్ధమని ప్రకటించారు జనసేన జనరల్ సెక్రటరీ తాళ్లూరి రామ్. తెలంగాణ గడ్డపై పవన్ కళ్యాణ్ కున్న ఇమేజ్ ను ఓట్లుగా మలుచుకునేందుకు పార్టీ సిద్ధమవుతోందన్నారు. బట్ పొత్తు ఉన్నా లేకపోయినా మేము మాత్రం మున్సిపల్ ఎన్నికల్లో ఒంటరి పోటీకైనా సిద్ధం. బట్ పొత్తు అనేది కనుక లాస్ట్ మూమెంట్లో డిసైడ్ అయితే అప్పుడు మా అధ్యక్షులు వారు చెప్పిన దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకుంటూ వెళ్తాము. లేకపోతే మాత్రం కంపల్సరీగా జనసేన పార్టీ ఒంటరిగా పోటీకి సిద్ధమవుతుంది. మున్సిపల్ ఎన్నికల్లో పోటీపై పవన్ కళ్యాణ్ తమకు ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలిచ్చారన్నారు తెలంగాణ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ శంకర్ గౌడ్. పదవులున్నా లేకున్నా పార్టీ కోసం పనిచేస్తున్న వారికి మున్సిపల్స్ అవకాశం ఇవ్వాలని జనసేన భావిస్తోంది.